జాయిన్ అవుతున్నారు. రాధిక దగ్గరికి వెళ్లే ముందుగా సుధీర్ దగ్గరికి వెళ్దాం. సుధీర్, ఏ విధంగా చూడాలి? 3 పార్లమెంట్ నియోజకవర్గాల అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. సో ఈసీకి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలైతే జరుగుతున్నాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 40.38% నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయం అవుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా 40.38% మాత్రమే ఓటింగ్ అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే మధ్యాహ్నం 1 గంట సమయానికి 40.38% పోలింగ్ అనేది చాలా ఎక్కువ శాతం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గతంలో దాదాపు తక్కువనే అయింది, ఇప్పుడు ఎక్కువ శాతం పోలింగ్ నమోదైనట్టుగా వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని గొప్పగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 19.37%, అదేవిధంగా చేవెళ్ళ కావచ్చు, ఇటు మల్కాజ్గిరిలో కూడా దాదాపు 25% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా 30% పోలింగ్ అయితే నమోదు కాలేదు. అది కూడా దాదాపు 1 గంట వరకు ఆ ఫిగర్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 3 గంటల సమయం అవుతుంది. 3 గంటల సమయం అవుతున్నా కానీ చాలా క్యూ లైన్లు ఏవైతే ఉంటాయో, అంటే పోలింగ్ బూత్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది పట్టణంలోనే కాదు, రూరల్ ప్రాంతాల్లో కూడా మధ్యాహ్న సమయం కావడం, మధ్యాహ్న భోజన సమయం కావడంతో పూర్తిగా ఖాళీగా బూత్లన్నీ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్తో పాటుగా సికింద్రాబాద్ కూడా చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో హాలిడే వాతావరణం కనిపిస్తుంది. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు వరుస సెలవులు రావడం అనేది ఒకటైతే, చాలామంది ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి, అంటే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి 2 ప్లేసుల్లో కూడా ఓటింగ్ అనేది అక్కడ, అంటే వాళ్ళకి 2 ఓట్లు ఉన్నాయి. ఇటు ఊరిలో ఉండవచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఓటు హక్కు కలిగి ఉండడంతో ఎక్కడో ఒకే దగ్గర ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా కొంత సమయం, దాదాపు 3 గంటల సమయం ఇంకా ఉంది. కాబట్టి ఇంకా ఈ లాస్ట్ 3 అవర్స్లో ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరొక వైపు ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసాము, నిన్న రాత్రి వరకు కూడా ఇటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పక్కనే ఉన్న మెదక్, ఈ 4 జిల్లాల్లో కూడా వర్షం నమోదైంది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది, వరంగల్లో భారీ వర్షం కురిసింది, ఆదిలాబాద్లో భారీ వర్షం కురిసింది, మెదక్లో భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా పోలింగ్కి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అంతా భావించారు. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఉష్ణోగ్రతలో మార్పు కనిపించింది. ఈరోజు దాదాపు 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, క్యూ లైన్లో నిల్చున్న వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు, షామియానాలు ఏర్పాటు చేశారు, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యాలతో పాటు విద్యుత్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ మధ్యాహ్న సమయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా వరకు పోలింగ్ కేంద్రానికి రావడానికి కొంత మందగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ అనేది చాలా మందకోడిగా జరుగుతుంది. రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో. మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పాత బస్తీలో ఓటింగ్కు రావాలి అని చెప్పేసి చాలా అవేర్నెస్ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్గనైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ప్రాంతాల్లో డప్పు చాటింపులతో ఓటు వేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో, అంటే దాదాపు 119 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే అక్కడ దాదాపు ఇంకా 2 గంటల సమయం మాత్రమే ఉంది. మిగతాగా 6 గంటల వరకు సమయం ఉంది. 6 గంటల తర్వాత ఎవరైతే వస్తారో వారు ఎవరిని అనుమతించేది లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపల ఎవరైతే ఉంటారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వారందరితో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి పోలింగ్ శాతాన్ని ఇంకా పెంచేందుకు కొన్ని చర్యలు చేపడతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవి.